రొమాంటిక్ మూడ్ లో ఉన్నారా నువ్వు? రొమాంటిక్ మూడ్ లో ఏంట్రా ఇదేమనండి బాబు గాడి అనుకున్నావా? అమ్మా కొట్టావా? నా కంఫర్ట్ మిస్ అయింది. ఆ కంఫర్ట్ మిస్ అయితే కొడతావా? అక్కడ షవర్ లో నీలాగిపోయినాయి. ఐ వాంట్ మై కంఫర్ట్. కంఫర్ట్స్ అంటే ఇవే. నో కంఫర్ట్స్. ఏం పిక్కుంటావు పిక్కో. According to the American judiciary, you have signed the bond papers. You bloody. అమెరికన్ ఈ సౌండ్ ఏదో వినటానికే భయంకరంగా ఉందిరా. ఇంకా లా పాయింట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో. నీకు ట్యాంకర్ అరేంజ్ చేస్తాను వెళ్ళి. I want my shower right now. ఓకే అనవసరంగా సంతకం పెట్టాను. అవును ఆ కంఫర్ట్స్ బుక్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో. పండిత్ వేడి ఎక్కువైంది. అయ్యో ఏంటి ఎక్కువైనాయా? అర్జెంట్ గా వెళ్ళి ఆ కంఫర్ట్స్ బుక్ లో ఏమున్నాయో అన్ని చదివేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వీటితో ఎలా ఏగుతున్నావమ్మా నువ్వు? అవును నువ్వెవరు? అరే రాపిడ్ గా రారా రా. నా రూల్స్ బ్రేక్ చేసావురా. అమ్మాయి నువ్వెవరు? ఎక్కడుంటావు ఇప్పుడు? ఇక్కడ ఎందుకు అది- ఉన్నావు? అదే 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 చెప్పు. యాక్చువల్లీ Come on, tell me. ఎదురింట్లో ఉంటానండి. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఈ ఇంట్లో ఎందుకుంది? నేను అదే అడుగుతున్నాను పండిత్. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఏం చేస్తోంది? సేమ్ క్వశ్చన్ అడుగుతావేంట? ఎదురు నీదే కదా. ఓకే వర్జీనియా నుంచి వచ్చిన వర్జిన్ ఇక్కడ ఈ బాడీకి టెక్నికల్ గా సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని డాలర్స్ కోసం కక్కుర్తిపడి ఇంతకి దిగజారుతావా? యు బ్లడీ బ్రోకరా? జాతక బ్రహ్మని నన్నే బ్రోకర్ అంటావురా? ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే తేల్చేస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఆ జాతకం చెప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చి ఇదే మీ ఇల్లు అనుకుని నైట్ అంతా ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నా. ఇది మీ ఇల్లు కదా? నా కోసం వచ్చి నైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావా? ఇది కూడా మా ఇల్లే. జస్ట్ ఫాలో మీ. ఆ ఇంట్లో జాతకం చెప్తాను. సారీ రా ఏమనుకో. పండిత్ ఏంటి బొమ్మ ఎందుకు పాల్గొట్టావరా? బొమ్మెందుకు పగలగొట్టావు రా? నా బొమ్మలు నేను పగలగొట్టుకుంటాను, అతికించుకుంటాను. నీకిచ్చే రెంట్ లోనే ఆ బొమ్మకి ఇక్కడ ఉన్న వస్తువులకి కలిపే పే చేస్తున్నా. నా టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ అన్ని ఉన్నాయని ఇంట్లో దిగాను. సో ఆ బొమ్మ అక్కడ ఉంటేనే నాకు కంఫర్ట్. ఇస్ దట్ క్లియర్? ఎస్ జస్ట్ నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ క్లియరెన్స్. సేమ్ టు సేమ్ నాకు అదే పీస్ కావాలి. లేకపోతే వెంటనే ఆ బొమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? కొంచెం టైం ఇవ్వండి సార్. టైం టైం మరి నా బొమ్మలో నా కంఫర్ట్ లాగానే ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఓ పని చేయరా పండిత్. నేను ఇక్కడ ఉన్నంత సేపు నా ఎదురుగుండే ఇలా బొమ్మలా నిలబడి ఉండాలి. బొమ్మలా నేను బయటకు వెళ్ళినప్పుడు సేమ్ టు సేమ్ పీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. కంఫర్ట్స్ కి బుక్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోలేకపోయాను. ఎంత ఉందా? ఏంటమ్ముడు తెగ రాసేస్తున్నావు? బొమ్మలకు కూడా రెంట్ పే చేసి నీ క్యారెక్టర్ అద్భుతమైన సీన్. తప్పేం కాదు. రాత్రి నేను ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నా తీసుకొచ్చి నన్ను టచ్ చేయకుండా ఉన్నావు చూడు. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ముందే తెలుసా? బొమ్మలో మాట్లాడతా ఎక్కడైనా? మాట్లాడు. మరి మూసుకో. ఎరా డీడీ ఊర్లోకి వచ్చాడా? వస్తున్నా. ఏమైనా పర్వాలేదయ్యా, మనది హైలైట్ అవ్వాలి. Hi Didi, this is Robin Hood. I've come all the way from Virginia to meet you. This land actually belongs to me. రేయ్ కిక్కు కొడుకురా. అప్పుడు మీ నాన్న తాత ఫైట్ చేశారు. ఆయన కోర్టు నాదని కన్ఫర్మ్ చేస్తే కన్ఫ్యూజ్ అయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కానీ ఈ సైడ్ పేపర్లు నీ దగ్గరున్నాయని నాకు తెలీదు. నా దగ్గర టిష్యూ పేపర్ కూడా లేదు. అయ్యో పాపం. మరి ఇప్పుడు ఎలా? ఎలా ఎలా ఎలా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. బెస్ట్ ఐడియా, రిటర్న్ టికెట్ వేసుకో. కాదు అంటే దీంతో షూట్ చేస్తే కనీసం నీ బాడీ అయినా అమెరికా వెళ్తుంది. ఇంకా బెట్టు చేసేవనుకో, దీంతో పేలిస్తే బాడీ పీస్ పీస్ అయిపోతుంది. నేను ఈ గ్రెనేడ్లు అంటాను. ఈ పిన్నే దీనికి కంఫర్ట్. పీకమంటావా? ఇదిగో ఇలాగే బ్లాస్ట్ అవుతా. ఏంట్రా ధమ్కీస్తున్నావా? ధమ్కీలు దాదాగిరీలు కాదు, ఓన్లీ కంఫర్ట్ గిరి. నా కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయించేస్తా. మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అంటే చాలా బాగుంటుంది. వింటావా? వింటాను. ఇది ధమ్కీ అంటే. నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు. నో జోక్స్. నీ మీద నువ్వు ఇచ్చేస్తావు. నన్ను బెదిరించొద్దు. చిచ్చి చిచ్చి చి.
నిన్ను బెదిరించను, ప్రతిమాలను, తిట్టను, కొట్టను, అసలు నీకు కనిపించను కూడా కనిపించను. కానీ నువ్వే నా ల్యాండ్ నాకు తిరిగి ఇచ్చేస్తావు. రే లాల్, మ్వా. ఎలా ఇస్తాను ఎలా ఇస్తాను నేను చూస్తా. పడుకోండి, ఎంతసేపు అలా చూస్తారు? కళ్ళు మూసుకుంటే ఆ కంఫర్ట్ గాడే కనిపిస్తున్నాడు. ఎంత ట్రై చేసినా వాడి ఇమేజ్ అరైజ్ అవట్లేదు. డబ్బు కకృతి పడితే ఇలాగే ఉంటుంది. అదేంటో నిన్ను చూసినా వాడే కనిపిస్తున్నాడు. నాకు కూడా మిమ్మల్ని చూసినా ఆయనలాగే కనిపిస్తున్నారు. నాకు మాత్రం మీరిద్దరూ మీలాగే కనిపిస్తున్నారు. ఏంటంటే కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఇలా బెడ్రూమ్ లో దూరుతావా? నా బెడ్రూమ్ లో ఫ్యాన్ తిరక్క ఉక్క పోసేస్తుంది. అయితే నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడే పడుకో, నేను అది వెళ్ళి బయట పడుకుంటాం. రావే. నాకు నా ఫ్యాన్ కింద నా బెడ్ మీద పడుకుంటేనే కంఫర్ట్. అర్థమైంది, అర్థమైంది కంప్లీట్ గా. ఎంత బాగా నిద్రపోతున్నావురా శాడిస్ట్ వెదవా. స్పీడ్ గా తిప్పు, గాలి రావట్లేదు. వీడి కంఫర్ట్ ఏంటో. స్పీడ్. అయ్యో తిప్పుకోరా, తిప్పుకో. వద్దు, కంఫర్టే కదా. రాత్రి నుంచి బొమ్మలా ఇలాగే నిలబడి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దునే దర్శనం బెంగెట్టుకున్నావా? నీ స్టైల్, నీ క్యారెక్టర్, నీ ఓపెన్నెస్ నాకు చాలా నచ్చాయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ పేరేంటి పాప? చైత్ర. సారీ చైత్ర, ఐఎమ్ ఆల్రెడీ మ్యాడ్లీ ఇన్ లవ్. ఎవరు ఆ లక్కీ గర్ల్? లక్కీ గర్ల్ కాదు, లక్కీ బాయ్. బాయ్? ఎవరు? తప్పకా. ఇది నువ్వే కదా? యూర్ రైట్. ఐ లవ్ మై సెల్ఫ్. నా మీద నాకెంత ప్రేమ అంటే నేను లేకనే నేను బతకలేను. నేనంటే నాకంత పిచ్చి. ఆ, నేను లవ్ చేయనన్నాను కానీ నిన్ను లవ్ చేయొద్దని చెప్పలేదే. నువ్వు లవ్ చేయి. ఏమో నేను ఈ లవ్ లో పడిపోతానేమో. ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించాలంటే నాకు పిచ్చెక్కిపోరా. రాబిన్ హుడ్ నా బాయ్ ఫ్రెండ్ అని ఊరంతా చెప్పేసుకో. నేను కొన్నాళ్ళు ఇండియాలో ఉంటా. హూ నోస్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బేబ్స్. ఈ హోప్ చాలా నాకు. బట్ వన్ థింగ్ చైత్ర, నేను నిన్ను లవ్ చేయకపోతే నువ్వు హర్ట్ అవ్వకూడదు, నన్ను బ్లేమ్ చేయకూడదు. ఇప్పుడు నీకు నేను లవర్ని. ఓకే డన్. నీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఇన్ఫాక్ట్ నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది. చైత్ర, నీ లవ్ కి ఎనర్జీ ఇచ్చి ఫుల్ గా ఎంకరేజ్ చేస్తాను. దా, మ్వా, దా, వచ్చేయ్. ఓ హాయ్. నీకు కూడా పిచ్చి పెట్టిందంటే. ఐ థింక్ యు లైక్ ద హగ్. పండగ చేసుకో. పో పో పో. నువ్వు ప్రేమలో పడిపోతావు. దట్స్ ద స్పిరిట్. వెళ్ళా పని మీద ఉండు. పో పో. రే, ఏంట్రా నీ ఉద్దేశం? లవ్ చేయనంటావు, నో అంటావు, నో అంటావు, హగ్గిస్తావు. అసలు నీ కాన్సెప్ట్ ఏంట్రా? కాన్సెప్ట్ కాదు, కంఫర్టే. ఇప్పుడు మన అమ్మాయిని ప్రేమించామనుకో, షాపింగ్లు అంటారు, సినిమాలు అంటారు, మిస్డ్ కాల్స్ ఇస్తారు. దాంతో ఉన్న మన కంఫర్ట్స్ అన్ని దొబ్బుతాయి. అదే వాళ్ళు మనల్ని ప్రేమించారనుకో, మన కంఫర్ట్స్ అన్ని వాళ్లే చూసుకుంటారు. పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. మనల్ని చిన్న పిల్లల్లా చూసుకుంటారు. ఇది కంఫర్ట్ అంటే. దీన్ని కంఫర్ట్ అనరా, సెల్ఫిష్నెస్ అంట. ఇది సెల్ఫిష్నెస్ కాదు, కంఫర్టే. రెండు ఒకటే కదరా. రెండు ఒకటే అయితే ఇంగ్లీష్ లో వేరే వేరుగా రెండు పదాలు ఎందుకు ఉంటాయి? ఇలా ఎంకరేజ్ చేశానో లేదో మెసేజ్ వచ్చింది. కాఫీ తాగుదామా? షూర్. షాపింగ్ చేస్తూ